ప్రియమైన వారలారా, నీ రక్తమే నా ఆత్మకు ఎంతో హాయి జీవమునిచ్చును. కనుక ఇలా వేళ మహిమ గల సంఘముగా తన్ను తాను సమర్పించుకొని మనలను చూడాలని కోరుకున్న ప్రభువైన యేసుక్రీస్తు వారి సన్నిధికి మనము వచ్చి ఉన్నాం. ఇప్పుడు ఇశ్రాయేలీయుడైన ఈ ఏర్పాటులో ఉన్న ఈ యొక్క ప్రభు జనాంగమైన ఈ సైనికునికి చేసుకోవలసినటువంటి ఈ వధువు యొక్క వస్త్రము చెరవస్త్రమును తీసివేయాలి అని ప్రభు అన్నారు. చెరవస్త్రం ఇక వద్దు. పెండ్లి వస్త్రము, రక్షణ వస్త్రము, మహిమ వస్త్రము, 2 వస్త్రాలు విశ్వాసి కోసం ప్రభు సిద్ధపరిచారు. మొదటిది రక్షణ వస్త్రము, రెండవది మహిమ వస్త్రం. రక్షణ వస్త్రము ఎంతమందికి లేదు అంటే, ఎంతమంది చెయ్యెత్తుతారంటే, ప్రియమైన వారలారా, యేసు ప్రభు రక్తములో కడగబడని వారికి, ఆయన పరిశుద్ధ రక్తములో శుద్ధి చేయబడని వారికి ఈ వస్త్రము లేదు. రక్షణ వస్త్రము లేని వారికి పరిశుద్ధత లేదు, నీతి లేదు. అందుకే యేసు ప్రభు శిలువ ధ్యానాలు ఎందుకొరకు అవసరము మనకంటే, మనలను సరి చేసుకోవడానికి. దేవునికి మహిమ కలుగును గాక. మనలను సరి చేసుకోవడానికి రమ్మని పిలుచుచున్నాడు. ఎందుకంటే సిద్ధపరచటానికి, సిద్ధపాటు కొరకు మనకి కావాలి. మనలను రమ్మని ఈరోజు పిలిచినప్పుడు ఎంతమంది వచ్చారు? ఎంతమంది ఈ వాక్యాన్ని వింటున్నారో? ప్రతి వారము కూడా మనం తడుకోవాలి, ప్రభువా నా ఒంటి మీద రక్షణ వస్త్రం ఉందా? రక్షణ వస్త్రం ఉంటే పరిశుద్ధ వస్త్రం, నీతి వస్త్రం ఈ రక్షణ వస్త్రంలోకే వస్తాయి. ఈ రక్షణ వస్త్రములోనికి పరిశుద్ధ వస్త్రం వస్తుంది. ఉందా? నీతి వస్త్రం, నీతిగా జీవిస్తున్నామా? నీతిగా జీవించకపోతే నీతి వస్త్రం ఉండదు, స్తుతి వస్త్రం ఉండదు. స్తుతించకపోతే, ప్రియమైన వారలారా, ఎన్ని వస్త్రాలు యేసయ్య మన కోసం సిద్ధపరిచారో తెలుసా? అందుకే నీవు ఆమెను, అన్యురాలిని వివాహం చేసుకోవాలంటే ఇన్ని షరతులు ఖచ్చితంగా పాటించాల్సిందే అన్నాడు దేవుడు. ఆమె పైనున్న చెరవస్త్రం తీసివేయి. ఇక ఆమె బానిస కాదు. ఇంతకాలం రక్షింపబడని వరకు కూడా మనం ఎవరమంటే అపవాదికి, సాతానుకు బానిసలం. అందుకే నీవు బానిసగా ఉండాలని కోరుకుంటున్నావా? ఆయన ఉగ్రత మన మీదకి దిగొస్తుందండి. అందుకే ఉగ్రత పాలొకటకు నిన్ను దేవుడు కోరుకోలేదు, నిన్ను నన్ను కోరుకున్నది. ఎందుకంటే మనము ఉగ్రత పాలు కావడానికి, నాశనమైపోవడానికి కాదు, నాశనకరమైన మరి ఏ విధమైన స్థితిలోనికి మనల్ని నడిపించాలనుకోవట్లేదు. కనుక దేవుని పిల్లలారా, నాశనకరమగు గుంటలో నుండి తప్పిస్తాడట.